సో, 'కుంభమేళా' ఏదైతే 'మోనాలిసా' అందరికి తెలుసు. సోషల్ మీడియాలో వెళ్ళి సినిమాలోకి వెళ్లి హీరోయిన్‌గా చేసి మళ్ళీ మైనర్‌గా ఉండి పెళ్లి చేసుకుంది. సో, పోక్సో కేస్ కూడా అయింది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఏంటి మేడం అసలు ఆ ఏజ్‌లో పోక్సో కేస్ అవ్వడం ఏంటి? పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలేంటి? ఏమో అమ్మా ఇదంతా చాలా గందరగోళంగా ఉంది. హ్మ్. ఏదో పూసలు అమ్ముకునే అమ్మాయి దాన్ని అలా వదిలేసి కదా మన నెత్తి మీద తీసుకొచ్చేందుకు ఆ? ఇప్పుడు ఏ కేటగిరీ మనుషులైనా సరే వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం పోవాలమ్మా. హ్మ్. అవి ఆ కట్లు తెంచుకుని బయటకు వస్తే అనేకమైన అనర్థాలు వచ్చేస్తాయి. హ్మ్. ఇప్పుడు ఒక అడవిలో ఉన్న ఒక ఒక కుటుంబము ఆ కాయలు పళ్ళు ఫలాలు అమ్ముకుంటూ వచ్చిన దాంతో తిని అక్కడ స్వచ్ఛంగా బ్రతుకుతారు వాళ్ళు. అంటే ఎటువంటి మలినం వాళ్ళకి అంటకుండా. హ్మ్. అలాంటి వాళ్ళు అన్నీ తెలుసుకుని ఊళ్ళోకి వచ్చి సినిమాల్లోకి వచ్చి వాళ్ళ చేతుల్లో పడి వీళ్ళ చేతుల్లో పడి వాళ్ళు మోసపోయి అన్యాయం అయిపోయి ఇలా జరిగితే అసలు వాళ్ళ జీవితాలు ఎట్నుంచి ఎటు వెళ్ళిపోతున్నాయి. అనవసరమైనటువంటి నాలెడ్జ్ని సంపాదించి ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చారు, ఏదో పూసలు అమ్ముకుంటుంది హ్మ్. తీసుకొచ్చారు. వాళ్ళ మూవీలో యాక్ట్ చేయమన్నారా, ఒక పాట పాడమన్నారా, ఏదో దరిద్రం జరిగింది అక్కడ. జరిగినప్పుడు ఎందుకు వాళ్ళు తీసుకెళ్తారనే జ్ఞానం పాపం వాళ్ళకు ఉండదు. హ్మ్. నేను చెప్తా, ఒక ఒక ఊరికే అలా అలా పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటారు రకరకాల మనుషులు. వాయిస్ అనేది ఒక్కొక్కరిది బాగుంటుంది, రాగం తీసి పాడటం అనేది ఒక్కొక్కరికి బాగుంటుంది. వాళ్ళకి హైప్ ఇచ్చేసి ఒక్కసారి వాళ్ళని తీసుకెళ్ళిపోయి హ్మ్. పాట పాడిచ్చేసి ఎంతో కొంత చేతిలో పెట్టి పంపించేస్తారు. హ్మ్. ఎందుకు? ఒక మూవీలో ఒక సాంగ్ ఒకళ్ళతో పాడిస్తే వాళ్ళకి ఎంతో ఇవ్వాలి రెమ్యూనరేషన్ వీళ్ళు. అది వీళ్ళకి తగ్గుతుంది కదా. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక 20,000 10,000 చేతిలో పెట్టి పంపించేస్తే అటువంటి వాళ్ళకి ఆ అమౌంట్ చాలా ఎక్కువ. వాళ్ళు ఎప్పుడు చూసుంటారు 10,000 20,000. సెకండ్ న్యూ వాయిస్ కాబట్టి బాగా రీచ్ అవుతుంది అనేది ఒక ఆలోచన వాళ్ళది. హ్మ్. తర్వాత ఏంటంటే అవతల సీనియర్ సింగర్స్కి ఏం చెప్తారంటే వీళ్ళు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అంట, కంటి తుడుపు అనమాట. సరే ఒక పాటే కదా అని వాళ్ళు ఏమో అనుకోరనుకో. ఇలా ఒక్కొక్క పాట ఒక్కొక్కరితో పాడించడం వల్ల వీళ్ళకి డబ్బు ఖర్చు తగ్గుతుంది. హ్మ్. అదే కానీ సీనియర్ మోస్ట్ సింగర్తో పాడిస్తే కోట్ల మీద ఇవ్వాలి, మరి వాళ్ళకి తగ్గుతుందిగా డబ్బు. హ్మ్. అలానే ఒక యాక్టింగ్ సైడ్ యాక్టర్స్ అనుకో, హీరోయిన్ అనుకో, ఒక డాన్సర్ అనుకో, ఎవరైనా కానీ వాళ్ళకు కూడా సేమ్ ట్రీట్మెంట్. వీళ్ళని తీసుకొచ్చి యాక్ట్ చేపిస్తే వాళ్ళ సినిమాలో ఏదో ఒక కొత్త రకం లవ్ స్టోరీ క్రియేట్ చేసి ఒక సినిమా తీశారనుకుందాం. అందులో ఆ చిన్న అమ్మాయి కాబట్టి చెప్పినట్టు వింటుంది, డైరెక్షన్ ప్రకారం యాక్ట్ చేస్తుంది. సో ఆ అమ్మాయి కూడా బాగుంది, మూవీ బాగా వస్తుంది అనుకుని కొత్త వాళ్ళని తీసుకొచ్చి చేయిద్దాము అన్నట్టుగా తీసుకెళ్తారు, చేయిస్తారు. వాళ్ళకి ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్పి పంపించేస్తారు. ఈ లోపల ఇంకొక మూవీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒక హీరోయిన్తో ఒకళ్ళే తీయాలని ఏముంది, ఎంతమంది అయినా తీసుకోవచ్చు. అలా వాళ్ళు కూడా అందరూ కూడా మూవీ తీద్దాం మాకు తక్కువ అవుతుంది అని అనుకుంటారు. ఈ అమ్మాయి విషయంలో నాకు సరిగ్గా తెలియదు కానీ ఈ అమ్మాయి కూడా ఒక 2 సంవత్సరాలు అయిందా, సంవత్సరం అయిందా, హ్మ్. ఈ సినిమా వాళ్ళ మధ్యన బాగా ఇబ్బంది పడింది, అటు ఇటు తిప్పారు అని మాత్రం నేను విన్నాను. జరిగేది ఇదే అక్కడ. కాబట్టి ఈ అమ్మాయి తెలియని అమాయకత్వంతో మీడియేటర్స్ ద్వారా తిరిగేస్తూ ఉంటుంది. ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చిందని కూడా చెప్పింది హ్మ్. ఒక ఇంటర్వ్యూలో. అంటే ఏంటి, అందరూ వాడుకున్నారు అన్నట్టు. అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. అంటే ఇలాంటివన్నీ జరుగుతాయి, ఇలాంటి వాళ్ళు ఆ ఇండస్ట్రీస్లోకి వెళితే. హ్మ్. అదే అక్కడ ఒక ఎక్స్పీరియన్స్డ్ హీరోయిన్స్ కానీ, సీనియర్ మోస్ట్ హీరోయిన్స్ కానీ, లేకపోతే సింగర్స్ కానీ ఎవరైనా కానీ ఇలాంటి వాటికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు? వాళ్ళు ఎడ్యుకేటెడ్స్, వాళ్ళకి అన్నీ తెలుసు, వీళ్ళకేం తెలీదు. హ్మ్. మినిమం నాలెడ్జ్ కూడా సినిమాల గురించి ఉండదు. డబ్బు ఇస్తాం, యాక్ట్ చేయండి. పూసలు అమ్ముకుంటే మహా అయితే రోజుకి ఎంత వస్తాయి? 400 500 ఒక ఎంతో వాళ్ళు అమ్మిన దాన్ని బట్టి వస్తుంది. మరి ఒక్కసారిగా ఒక 20,000 30,000 లంసమ్ అమౌంట్ చూసినప్పుడు వాళ్ళకి ఆశ పుడుతుందిగా. హ్మ్. మరి ఆశలు కల్పించి తీసుకెళ్ళి వాళ్ళ జీవితాలని నాశనం చేసే హక్కు వీళ్ళకి ఎక్కడిది? కాబట్టి ఇలా ఎవరో ఏమంటారంటే ఏదో పల్లెకారు పాటలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళని, ఏదో ఇప్పుడు సహజసిద్ధంగా అందరూ అందమైన అమ్మాయిలే ఉంటారు, బాగోకుండా ఎవరుంటారు? అంటే మీకు అవకాశం వచ్చిందని ఎవరినో ఒకళ్ళని అట్లా తీసుకెళ్ళిపోవడం, వాళ్ళ జీవితాలు పాడైపోవడం, ఇది అవసరమా? మీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతోనే మీ సినిమాలు తీసుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయిని ఏమన్నా ఉంచారా పర్మనెంట్గా? ఉంచారా? మళ్ళీ మధ్యలో ఏమైంది, లవ్. వాడేవాడు ఊడిపడ్డాడు కొత్తగా, నేను ఆశ్చర్యపోయాను. హ్మ్. వాడి పేరేదో ఉంది. లవ్ అయితే ఆ మతాలు వేరు. ఈ అమ్మాయి చూస్తే 17 18 ఇయర్స్ అమ్మాయి, హ్మ్. ఇంకా మైనారిటీకి తీరలేదు. అలాంటప్పుడు ఈ అమ్మాయికి ఈ విషయంలో కూడా ఎక్స్పీరియన్స్ ఉండదుగా. మరి ఎక్కడ పరిచయం అయ్యాడు, ఈ అమ్మాయిని ఎలా ప్రలోభ పెట్టాడు, ఎలా నమ్మించాడు తెలీదు. లవ్ పీక్స్కి వెళ్ళిపోయింది వీళ్ళిద్దరి మధ్యన.
చీరలు కట్టేసుకుంది, తయారైపోయింది, గుడికి వెళ్ళిపోయింది, పెళ్లి చేసేసుకుంది. చాలా వండర్ అన్నమాట ఇదంతా కూడా. మరి ఇది లవ్ జిహాద్ అన్నారు కాసేపు, ఇప్పుడు చూస్తే మరి పోక్సో కేసు పెట్టారు. ఇదంతా ఇప్పుడు ఇద్దరి మీద పెట్టారంటున్నారు. అంటే పోక్సో కేసు అంటే అతని మీద పెట్టి ఉండొచ్చు, ఈ అమ్మాయి మీద కేసు ఎందుకు పెట్టారు, అక్కడ అసలు ఏం జరిగింది నాకు సరైన డీటెయిల్స్ రాలేదు. కానీ ఏమైనా సరే వెళ్తూ 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 ఉంటే డీప్గా ఇరుక్కుపోవడం ఇలాంటి వాటిల్లో బయటకు వచ్చే అవకాశాలు ఉండవు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం కేసు పెట్టారు, అతని మీద పోక్సో కేసు పెట్టినట్టయితే చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు వాడికి పెట్టాల్సిందే. నువ్వు అన్యమతస్తుడివి, ఈ అమ్మాయి చిన్నది, ఏం లోకజ్ఞానం తెలియని అమ్మాయిని నువ్వు హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా అది మోసమే, ముమ్మాటికి మోసమే. ఆ పిల్లకి ఏం తెలుసు, లోకజ్ఞానం తెలీదు, ఎందులో ఏముందో అసలు తెలియదు అమ్మాయికి. ఆ అమ్మాయికి నువ్వు ప్రేమ మాటలు చెప్తే వయసులో పిల్లలు ఎవరైనా పడిపోతారు, అది మోసమే కదా. ఈ వయసులో ఈ పిల్లలేమో అన్ని నాకే తెలుసు అనుకునే బుద్ధి లేని పద్ధతిలో వీళ్ళు ఉంటారు. కాబట్టి వాడికి పోక్సో కేసు పెట్టినా వాడికి కఠినమైన శిక్షలే ఉంటాయి. పెట్టినా కాదు, పెట్టారు కాబట్టి వాడికి కఠినమైన శిక్ష ఉంటాడు, మళ్ళీ బయటికి రాడు. మరి ఈ అమ్మాయికి ఏం చేస్తారో చూడాలి. రైట్. ఇది ఏమైనా సరే అమ్మాయిల్ని ఇట్లా లొంగ తీసుకుని ఇలా చేయటం అనేది మనం నైస్గా తప్పు బాబు, చిచ్చి బాబు అంటానికి లేదు ఇక్కడ. వాడు చేసింది చాలా పెద్ద తప్పే, నేరం. సో వాడికి పడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.